బడ్జెట్ మీద మాట్లాడదాం అనుకున్నాం. మరి ఆ రోజు సభ్యులు గవర్నర్ అడ్రస్ మీద మాట్లాడదాం అనుకున్నాం. సభ్యుల నిరసన వాళ్ళ దినమంతా వాళ్ళు ఆ రోజు కాజేశారు. సో ఇట్స్ థ్యాంక్స్ టు టీఆర్ఎస్ మెంబర్స్. అధ్యక్ష, మొదటగా మాకు సభలో అవకాశం కలుగజేసిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దల సభలో అవకాశం రావడం అనేది అదృష్టం. అందులోని వాళ్ళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హుక్కా నిషేధించడం అనేది చాలా అవసరమైన సబ్జెక్ట్ అధ్యక్ష. వల్ల పిల్లలు మనం చూస్తూ ఉన్నాం, పెద్దింటి పిల్లలు, ఆ పెద్దింటి పిల్లలతో స్నేహితం చేసినటువంటి చిన్న చిన్న టీచర్ల పిల్లలు, వీళ్ళంతా కూడా వీటికి బానిసలైపోతూ ఉన్నారు. 100 ఏళ్ళు బ్రతకాల్సిన పిల్లలు 35 ఏళ్ళు 40 ఏళ్ళకే స్వర్గస్థులు అవుతూ ఉన్నారు. తెలియకుండానే ఇది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తూ తినేస్తూ ఉంది. ఇది మొదటగా మేడం గారు చెప్పినట్టుగా ఫ్యాషన్గా ఒక కంపెనీగా మొదలవుతుంది, తర్వాత అడిక్ట్ అయిపోతారు. ఇంకా ఆ అడిక్ట్ అయిన తర్వాత దానిలోంచి బయటకు వచ్చే మార్గమే లేదు. దీనికి మెడిసిన్ లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు. సో ఇలాంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా ఆశించదగ్గది. దీన్ని నిషేధించడం కాకుండా చాలా పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో చూసాం మన డ్రగ్స్ కేసు, చాలా హైప్ ఇచ్చారు. సినిమా స్థానాలను పిలిచారు, పారిశ్రామికత పిల్లల్ని పిలిచారు, అంతా పిలిచి ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది, కేసు అడికి కూర్చుంది. సో ఆ రకం కాకుండా కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి చిత్తశుద్ధి కాబట్టి చాలా చిత్తశుద్ధి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి పోలీసు యంత్రాంగం, దాంతోపాటు నేను మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను, చుట్టుపక్కల రాష్ట్రాలతో కూడా మాట్లాడి, ముఖ్యంగా గుట్కా అధ్యక్షులు మహారాష్ట్ర నుంచి విపరీతమైన సప్లై వస్తూ ఉంది. మేము బోర్డర్ నిజామాబాద్ జిల్లాలో ఉంటాం. ప్రతి 10 మంది బిజినెస్ పీపుల్లో కనీసం 5-6 గుట్కా నోట్లో ఉంటుంది నిరంతరం. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో దట్ లీడ్స్ టు క్యాన్సర్. ఆ క్యాన్సర్ కూడా చాలా డేంజరస్ క్యాన్సర్కి లీడ్ అవుతా ఉంది. సో గుట్కాను కూడా నిషేధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం అవసరం. మంత్రి గారు దీన్ని నోట్ చేసుకుని పక్క రాష్ట్రాలుగా పగడబందీ చేసుకుని గుట్కా మనం నిషేధించే అవకాశం ఉంది. ఈ హుక్కా పబ్స్ కూడా అధికారికంగా నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో అధికారికంగా హుక్కా హబ్స్ నడుస్తూ ఉన్నాయి, వాళ్ళకి పర్మిటెడ్. సో ఆ పర్మిషన్ లొసుకులో ఇవన్నీ నడుస్తాయి కాబట్టి వాళ్ళ మంచి నిర్ణయం తీసుకుని వాడిని నిషేధించడం. మద్యపానం కూడా రాత్రులు మనం హైటెక్ సిటీ పోతే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనం హైదరాబాద్లో ఉన్నామా, బయట ఏమైనా వేరే దేశం ఉన్నామా అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సారీ టు సే, ఈ మద్యపానం కూడా ప్లస్ సిగరెట్స్ మగవాళ్ళలో డ్రాస్టిక్ పడిపోతుంది సిగరెట్ స్మోకింగ్. బట్ దురదృష్టం ఏంటంటే ఆశ్చర్యంగా మహిళల్లో పెరుగుతోంది. యంగ్ లేడీస్ మనం ఏ పబ్లో చూసినా కీప్ స్మోకింగ్. సో ఇది డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది. ఐటీ పేరుతో వాళ్ళు ఐటీలో డబ్బులు వస్తూ ఉన్నాయి, సరిపడా జీతాలు వస్తూ ఉన్నాయి, ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడుతూ ఉన్నారు. సో హైటెక్ సిటీ మనం ఎంత ఘనంగా అభివృద్ధి అని చెప్పుకుంటామో అంత నీచంగా సంస్కృతి దిగజారుతూ ఉంది అధ్యక్ష. సో దీంట్లో కూడా ప్రభుత్వం సీరియస్ స్టెప్స్ తీసుకోవాలి. ఇలా నిషేధించడానికి నేను ధన్యవాదాలు తెలుస్తూ దీన్ని పగడ్బందీగా అమలు చేయడానికి నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ఫామ్ చేయాలి. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా మాట్లాడి అక్కడ ఫస్ట్ నిర్బంధం మొదలవుతే మనం కట్టడి చేయడానికి ఈజీగా ఉంటుంది. పోలీసుకున్న సిబ్బందితో దీన్ని పరిపూర్ణంగా అరికట్టడం అనేది చాలా ఇబ్బందికర విషయం. సో పక్క రాష్ట్రాన్ని మనం బౌండరీస్ సీజ్ చేసుకుంటే ఈ గుట్కా కానీ హుక్కా కానీ నిషేధించే అవకాశం ఉంటుంది. సభ్యులందరూ దీనికి మద్దతు పలకాల్సి నేను కోరుతా ఉన్నాను. మంచి బిల్లు తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అవసరమైన సమయంలో ఈ చట్టము సవరణ తీసుకువచ్చింది నేటి ప్రభుత్వం, అభినందిస్తున్నాను. 2003 చట్టానికి ఒక 7-8 సవరణలు చేశారు. ఈ సవరణలన్నీ కూడా నేడు అవసరం. హుక్కా బార్ నిషేధం, హుక్కా బార్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు సభ్యులు కూడా చాలా వివరంగా చెప్పారు. దీంతో పాటు ఈ 2003 చట్టం నేను చదవలేదు కాబట్టి అల్ల గనుక ఉంటే ఇబ్బంది లేదు. నేడు చాలా కిరాణా షాపులలో, చిన్న చిన్న షాపులలో కూడా పొగాకుతో పాటు కొంత అందులో గంజాయి కలిపి ఒక చిన్న సిగరెట్ తయారు చేస్తున్నట్టు నా దృష్టిలో ఉంది. చాలా చోట్ల పిల్లలు ఒకప్పుడు ఈ హుక్కా కానీ ఈ ధూమపానం కానీ ఇవన్నీ ఇంటర్మీడియట్ ఆపై స్థాయికి ఉండేది. ముఖ్యంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో కనిపించేది. ఇప్పుడు హై స్కూళ్ళ పక్కనున్న షాపులలో కూడా దొరుకుతున్నాయి. హై స్కూల్ పిల్లలు కూడా అక్కడక్కడ ఈ ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో గంజాయి చాక్లెట్లు కూడా
గంజాయి కలిసి వస్తుంది, గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి. ఈ చట్టం మరి దానికి కూడా నిషేధిస్తేందుకు కానీ అవి అమ్మే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం కనుక 2003 చట్టంలో ఉంటే ఇబ్బంది లేదు. లేకుంటే మాత్రం తప్పనిసరిగా ఆ అంశాలు కూడా చేర్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యసనం వల్ల నేటి యువత మొత్తం హై స్కూల్ స్థాయి నుంచే పూర్తిగా ఆరోగ్యం ధ్వంసం అవుతుంది, తర్వాత వాళ్ళ చదువు ధ్వంసం అయిపోతుంది. ఈ సందర్భంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఇంకా అవసరమైన ఎగ్జిక్యూషన్ కూడా, అంటే మా చట్టం అమలు చేయటంలో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఇతర యంత్రాంగం కూడా పకడ్బందీగా అమలు చేసి మన యువతను కాపాడుకునేందుకు ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతున్నాను. కవిత గారు, ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. యాజ్ అ మదర్ ఐ కెన్ సే సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి చట్టం తీసుకొచ్చినారు, ధన్యవాదాలు. దాంతోపాటు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈ సిగరెట్స్ సార్, విచ్ ఈస్ అ రేజ్ ఇన్ స్టూడెంట్స్ టుడే. ఈ సిగరెట్స్ పైన కూడా మరి ఏం చేస్తూ ఉన్నాం అన్నటువంటిది ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఈ సిగరెట్స్తోని వేపింగ్ అనేది బాగా అలవాటైంది. అది హుక్కా ప్లస్ వేపింగ్ కాంబినేషన్లో, అంటే మనకు తెలియని కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో కూడా యువతను వల్ల వేసుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్లాగో హుక్కా బార్స్ నిషేధిస్తే వాటిని కూడా ఆ లిస్టులో ఇంక్లూడ్ చేయగలిగితే బాగుంటుందేమో అన్నటువంటిది ఒక హంబుల్ సజెషన్ సార్. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రిగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనము గుట్కాను నిషేధించుకోవడం జరిగింది సార్. గుట్కా తయారు చేయడం కానీ అమ్మడం కానీ నిషేధం ఉన్నది ఈ రాష్ట్రంలో. కాకపోతే పాన్ మసాలాల పేరుతో ఇతర రాష్ట్రాల్లోంచి దిగుమతి అది అన్ని చోట్ల కూడా వెళ్తూ ఉంటుంది. దాన్ని టైం టు టైం మనం చూస్తూ ఉన్నాం, కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తా ఉంటారు. కాకపోతే ప్రభుత్వం మారినప్పుడల్లా మళ్ళీ సిస్టమ్స్ అన్ని కూడా ఒక్కసారి రీవాల్యుయేట్ చేసుకొని ఇంకా పకడ్బందీగా గుట్కా ఎక్కడ మన రాష్ట్రంలో అమ్మకుండా చూడాలనేటటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. అన్ఫార్చునేట్లీ గంజాయి ఈరోజు మాత్రం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చొరబడుతూ వస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి సార్. మా మహేష్ కుమార్ అన్న మేడ్ ఇన్ స్పీచ్ అన్న కంగ్రాచులేషన్స్. నిజామాబాద్ నుండి మీరు పెద్దల సభకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిజామాబాద్ లాంటి బార్డర్ ఏరియాస్లో, మహారాష్ట్ర నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉండే ఏరియాస్లో కొద్దిగా పోలీసింగ్ స్పెసిఫిక్గా గంజాయి మీద చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. బట్ ఓవరాల్గా మంచి చట్టం, ఇంత మంచి చట్టం తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.